అదే ఆబ్స్టాకిల్స్ అంటే 2 బండరాళ్ళు ఉన్నాయి పెద్ద. గేమ్స్ ఉత్తరాయిస్తలేదా? నీ కాలు మొక్తాడు డాడీ, నీకు దండం పెడతాడు డాడీ, కార్యవా ప్లీజ్. షెడ్డుకెళ్తారు. యో హెల్లో రత్నాలు. సో బ్యాక్ హోమ్, ఇంటికి వచ్చేసినాం మనం. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షేర్ సంథింగ్ విత్ యూ గైజ్. నేను చాలా రోజుల నుంచి ఎస్ఆర్ఎస్ మ్యాచ్కి పోదాం అనుకుంటున్నాను, ఒక 2-3 ఏళ్ళ నుంచి, కానీ అది అయితేనే లేదు. బట్ ఫార్చునేట్లీ నేను ఇంటికి రాగానే ముక్కులు అని అడిగిన టికెట్లు ఉన్నాయా అని, వాడు ఉండి సరే నేను సెట్ చేసా భయ్యా నాకు కరెక్ట్ 2 టికెట్లు దొరికినాయి. వెస్ట్ స్టాండ్లో మంచిగా ఉంటుంది అంట వ్యూ. కానీ పోవడానికి ఒక 2 ఆబ్స్టాకిల్స్ ఉన్నాయి. అదే ఆబ్స్టాకిల్స్ అంటే 2 బండరాళ్ళు ఉన్నాయి పెద్ద. సో ఏమేమి బండరాలు అంటే బండరాయి నెంబర్ 1. అసలు మా ఆఫీస్లో పాలసీ ఏంటంటే నీకు లీవ్ కావాలంటే ఒక 2-3 రోజులు ముందే అడగాలి. 2-3 రోజులు నా ప్లానే లేదు మ్యాచ్ పోతా అని, ఆయనకి ఎట్లా చెప్పాలి. సో అదొకటి, మా మేనేజర్ని కొంచెం బతిమలాడాలి. అండ్ నెంబర్ టూ ఈజ్, ఇది చెప్తే నన్ను నా ఇజ్జత్ తీస్తారు కానీ పర్లేదులే. నెంబర్ 2 ఏంటంటే నాకు కార్ పర్ఫెక్ట్గా రాదు. సో ముకుల్గాడు కార్ నడుపుతాడు. ఇప్పుడు మా డాడీని నేను కార్ అడగాలి. మా డాడీకి మా కార్ ఎంత ఇష్టం అంటే మా డాడీ తప్ప ఎవ్వరు నడపరు దాన్ని, డ్రైవర్కి కూడా అప్ప చెప్పాడు కారు. సో అంత ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మా అమ్మతో నడిపిస్తా. మమ్మీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వదు ఇట్రా ఇగో అది అంటారు చూడరా, ఏమంటారు, కరువు అంటే కప్ప కోపము, ఉండుమంటే పాము కోపము అంటారు. నువ్వు కప్ప కోపం పాము కోపం కాదు, అడుగు అప్ప. ఇగో నేను మీడియేటర్ లాగా ఉందా. అరే అమ్మా, అరే అడుగే అబ్బా, అడుగు ఇస్తే తీసుకోండి పో, నాకు ఏం సంబంధం. ఇప్పుడు 4 గంటలల్లా నేను బయలుదేరాలి, నువ్వు అడిగే నాకు తెలియదు. నీ తెలివి నీకు ఉండాలి. ఇప్పుడు నన్నంటే నేనేం చేస్తారా, నేనేం చేయను. అబ్బా ప్లీజ్ అమ్మా. ఇంకేం సుత్రాయిస్తలేదా? నన్ను ఎందుకు మధ్యలో మర్చిపోంది. డాడీని అడుగు, నువ్వు ఇస్తే తీసుకొని పో బిడ్డ. అమ్మా నేను అడుగుతా కానీ ఒకసారి రిహార్సల్ చేద్దాము. అబ్బా ప్లీజ్. రిహార్సల్ నెంబర్ 1. డాడీ కార్ ఇస్తావా, ఇవాళ మ్యాచ్ ఉంది, మ్యాచ్కి పోవాలి. ఇట్లా అడిగింది అనుకో ముడ్డి మీద అంటారు నన్ను 2. సిగ్గులేదు ఎండడానికి అన్ని అడరా నిన్ను ముడ్డి మీద డాడీ చిన్నప్పుడే ఇట్లా రిహార్సల్ నెంబర్ 2. అబ్బా నీ కాలు మొక్తాడు డాడీ, నీకు దండం పెడతాడు డాడీ, కార్యవా ప్లీజ్. ఇది చాలా ఎక్కువైంది చిన్న, నువ్వు ఇట్లా అడగవు కూడా డాడీని, చాలా ఎక్కువైంది. ఇట్లా అడిగితే ఇయ్యను కూడా ఇయ్యాడు కదా, ఇది చాలా ఎక్కువైంది. ఎట్లా అడుగుదాం డాడీ, అబ్బా ప్లీజ్ కార్ ఇస్తావా అనే. బస్లో మస్తు రష్ ఉంది డాడీ, ఫోన్కి కాదు, మస్తు జనం కూడా ఉన్నారు. ఇప్పుడు ఎండలా మాడి మసైపోతా డాడీ, ప్లీజ్ కార్ ఇవ్వవా డాడీ, మెల్లగా నడుపుతా, మంచిగా జాగ్రత్తగా చూసుకుంటా. నువ్వు ఎట్లా చూసుకుంటావో నేను అట్లా చూసుకుంటా డాడీ. అమ్మ రావే డాడీని అడుగుదాం, రావే. కెమెరామ్యాన్ విజయ్తో ఇప్పుడు మనం షాప్లోకి వెళ్ళి మా ఫాదర్ని అడగబోతున్నాం కార్ని. రా అక్క ఇస్తాడు కదా, కమ్ లెట్స్ గో. బై. నువ్వు రావే. తొందర రామ్మా, ఫాస్ట్ ఉండాలి. మా డాడీ ముఖం చూస్తే మూడు మంచి లేనట్టు అనిపిస్తుంది. ఇస్తారంటావా డాడీ? నాకు మ్యాచ్ పోవడానికి కార్ కావాలి డాడీ. సరే తీసుకోపో. నిజంగానా? నిజంగా. అరే అమ్మ, నేను ఇంత రిహార్సల్ చేసినంత వేస్ట్ అయిపోయింది. ఒక్కసారికి ఓకే అన్నాడు డాడీ. డాడీ నువ్వు యాక్సెప్ట్ చేస్తారా? అట్లా ఏం అన్నాడు బయట అని చెప్పిందా లేదా? నేను ఫస్ట్ ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినాయి కానీ ఆబ్స్టాకిల్ 3 ఏం వేసుకోవాలి? బట్టలు లేవా? నాకు ఈ టీషర్ట్ ఎందుకో చావం వచ్చింది, ప్రేమ అని. ఐ వాంట్ ప్రేమ, అందుకని ప్రేమ టీషర్ట్ కొనుక్కున్నా. మ్యాచ్ పోతే గంతగనం ఎందుకురా కాన్సన్ట్రేషన్ బట్టల మీద? ఏదో ఒకటి వేసుకొని పోక, ఇది వేసుకోవన్నా అది వేసుకోవన్నా. బట్టలు ఉన్నాయా లేవరా నీకు? ఇప్పుడు అది కాదే, నువ్వు పసుపు బొట్టు పోతావు, పక్కింట్లో పసుపు బొట్టు. ఇప్పుడు నేను ఈడికెళ్ళి హైదరాబాద్ పోయి హైదరాబాద్లో స్టేడియంలో పోతా, అక్కడ నన్ను జనాలు చూస్తారు, గుర్తుపడతారు. నేనేమో ఏమన్నా వేసుకోవాలి, నువ్వేమో ఈ పక్కన వాళ్ళ ఇంట్లో పసుపు బొట్టు పోతావు.
పసుపు పోయి 5 చీరలు తీసి ఏం కట్టుకోవాలరా, ఇది మొన్ననే కట్టుకున్నా, ఇదా ముందు రోజు కట్టుకున్నా. కాదు ఇవన్నీ కాదు కానీ ఉంటే అడుగుతా, లేకపోతే నా ఇష్టం ఉంటుంది నేనే కట్టుకుంటా. అయితే ఏంది నువ్వుగా పక్కనింట్లో పసుబొట్టుకే ఏం చీర కట్టుకోవాలని అనుకుంటావు. నేనేమో ఈడికి వెళ్ళి డాడీని కార్ అడిగి లీవ్ అప్లై చేసుకొని మేనేజర్ లీవ్ ఇవ్వకున్నా ఇవన్నీ వేసి ఉప్పల దాకా పోతే నన్నేమో చెడ్డి వేసుకొని పోమంటావు. నేను చెడ్డ వేసుకొని పొమ్మంటలేనురా, దానికి అంత డిస్కషన్ అవసరం లేదు. ఏ బట్టలు వేసుకున్నా నడుస్తుంది. అదే అంటున్నామ్మా, అదే నీ పసుబొట్టుకైతే డిస్కషన్ కావాలి, నేను మ్యాచ్ పోతే డిస్కషన్ వద్దు. లేదురా భయ్యా ట్రాఫిక్ ఏం భయ్యా, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఏందో అని మోన్ దూలు తీరిపోతుంది. 15 minutes we are legit stuck. 15 minutes we are legit stuck. And by the way, I'm really looking forward to meeting our Koratnams. మిస్ అయినాము వెనకాల లెఫ్ట్. ఏ లేదురా వెనకాల మిస్ అయినాము. అవునా? ఓ మై గాడ్, ఫోన్ చూసుకుంటా మిస్ అయ్యా. ఏం పర్లేదు, నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటా. లెఫ్ట్ నెక్స్ట్ దూల తీరిపోతుంది నాకు నడిపించుతుంది. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో 100K అయితే, లేకపోతే యూట్యూబ్లో 50K అయితే, విల్ ఆల్సో ప్లాన్ అ మీటప్ సమ్వేర్ ఇన్ హైదరాబాద్, జోయిపేట్ ఏటో దగ్గర. అప్పుడు అడుగుతా, వచ్చేయండి జోయిపేట్, వచ్చేయండి ఫాలోవర్స్, అంతేనా? పార్టీ చేసుకుందాం. ఇచ్చి వాడేద్దాం జోయిపేటలో. జోయిపేటకి వస్తే మాత్రం ఇచ్చి వాడేసి ఉంటుంది. అంతా మన వాళ్ళే ఉంటారు జోయిపేటలో. అంతా మనదే. ఇక మ్యాచ్కి పోయి రచ్చ చేద్దాం ఇప్పుడు. We met one of our subscriber. Hi. Hello auntie. Vlog ki hi appandi. Hello. మొన్న నేను I have seen your vlog. Thank you. మీ మమ్మీ సూపర్ అన్న. నుండి చూసా జోకి పెట్టి రత్తం అని చెప్పాను. మీ మమ్మీ సూపర్ అన్న. Thank you so much. అంటే తెలంగాణ మమ్మీస్ అట్లనే ఉంటారు. Yeah. ఆంటీ ట్రూ ఎగ్జాంపుల్. Yeah. Guys, మీ అందరికీ లైఫ్ లెసన్ ఇవ్వాలా నేను. లైఫ్ లెసన్ నెంబర్ 2. ఇప్పుడు కానీ బయట ఎండ తిరిగినప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోండి. సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే షెడ్కి వెళ్తారు. షెడ్ మామ తెలుసు కదా, యూట్యూబ్లో వీడియో చేస్తారు. షెడ్కి వెళ్తారు. ఇది పెట్టుకోకపోతే నిజంగా షెడ్కి పోతారు. ఇప్పుడు అని బయటకు పోతే పెట్టుకోండి సన్ స్క్రీన్. మీకు ఇంకొక లెసన్ చెప్తాం. మీరు ఎప్పుడన్నా మ్యాచ్కి వచ్చింది అనుకోండి, లేట్ చేయకండి. తొందరగా వస్తే ముందు కూర్చుంటారు, లేకపోతే మాలకి ఎంత తొందరగా వచ్చింది అనుకోండి ఆడ ముందు లేట్ వచ్చింది అనుకోండి మా లెక్క ఎంత కూర్చుంటారు. అర్థమవుతుందా? ఏం ఎక్కువ వద్దు భయ. మా ఎస్ఆర్ఎక్స్ మ్యాచ్ గెలుస్తుందా 100 కొట్టినా సరే 120 కొట్టినా సరే. So SRH won batting. SRH won the toss and choose to bat first. Etla batting. ఇప్పుడు నీకు 3 ఆప్షన్స్ ఇస్తా. 180 యా 200 యా 220 యా 300 కొట్టారు. ఎంత కొట్టి చెప్పు. తప్పులు ఉండాలి. ఏం తీసుకోవాలి దోశ కొడతారా స్పాన్సర్. So it was legit a nail biting match. మ్యాచ్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉండే. ఇవన్నీ మాట్లాడకు, నీకు నువ్వు మాట్లాడే ఏమంటారు రైట్ కోల్పోయాను. ఎవ్రీ సింగిల్ ఇయర్ నేను అడుగుతా. నీకు కూడా తెలుసు నాకు క్రికెట్ అంటే ఇష్టము, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ నేను కూడా. కొంచెం దయ చూపించి సరే ఈ ఇయర్ చెల్లెని తీసుకుపోదాం మినిమం ఉండాలన్నయ్య. నువ్వు నీది చూసుకొని నిన్నెవరినో ఒకరిని తగ్గించుకొని పోతావు. కొంచెము పాపం చెల్లె చిన్నది, ఎవరు తీసుకపోరు. కొంచెం నాకు మాట్లాడే గ్యాప్ ఇస్తాం లేదు. ఇయ్యా I'm done with you. Done with me? Oh my god, what are you talking serious? కొద్దిగా పిచ్చ లైట్ కానీ లాస్ట్ 1 బాల్ భూవి ఉండే, 1 బాల్ 2 runs ఉండే. అసలు పైసా వసూలు మ్యాచ్ భయ్యా, క్రేజీ అంటే క్రేజీ ఉండే మ్యాచ్.
వెరీ హ్యాపీ టు విట్నెస్ దాట్ కైండ్ ఆఫ్ మ్యాచ్. అంత కష్టపడి మా నాన్నని కారు అడిగి మా మేనేజర్ని లీవ్ అడిగి అన్నీ వేసి అంత దూరం పోయినందుకు వర్తిటే ఉండే. మంచిది. ఓకే, సో దాట్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్, టుడేస్ వ్లాగ్ గైస్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. see you in the next vlog. Until then, see you. Bye bye.